బామ్మ అలా అంటుంది? అంటే ఈ ఇంట్లో ఏం పోయినా అంతేనా? ఇవాళ ఊలు సూది పోయాయి, రేపు ఇంకేం పోతాయో ఏమో. ఏమో నాకు మాత్రం తెలియదు తల్లి, నన్ను వదిలే. ఈ షర్ట్ని నువ్వు నీ చేతులతో కుట్టావా? అవును, ఇది కుడుతుంటే చేతులు తెగ నొప్పొచ్చేవి. పద్మావతి వదినా, నువ్వు చెప్పు, ఎవరు తీశారు? ధనం, నువ్వెందుకిలా గొడవ చేస్తున్నావో నాకు తెలుసు. అసలు నువ్వేం చేశావో, ఎవరి కోసం చేశావో, దానివల్ల నువ్వు పొందిన లాభం ఏంటో అని కూడా నాకు తెలుసు. అది నీకు కూడా తెలుసు. ఏంటది నన్ను అనేది? వివరాల్లోకి వెళ్ళొద్దు, అది ఎవ్వరికీ మంచిది కాదు. ఏదైతే జరిగిందో దానివల్ల నీకు మంచి జరిగితే అదే సంతోషం. నువ్వు ఇంటి ఆడపడుచు కాబట్టి నీ ఆనందం, నీ సంతోషమే ఈ ఇంటి కోడలుగా నేను కోరుకునేది. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నేనవన్నీ పట్టించుకోను సరికదా. నీకు ఎలాంటి హాని చెయ్యను. అంతేకాదు, వదినగా నా సహాయం, నా సహకారం, అలాగే నా అభినందనలు ఎప్పుడూ నీకుంటాయి. జరగాల్సిందేదో జరిగిపోయింది కాబట్టి సంతోషంగా ఉండు. అనవసరంగా మాట్లాడి లొల్లు చేయకు, అది నీకే మంచిది కాదు. ఆలోచించుకో. షర్ట్ నేనే తీశానని దీనికి అర్థమైనట్టుంది, అందుకే ఇంత ఎటకారంగా మాట్లాడుతుంది. అయితే ఏంటి? ఆ వస్తున్నదే దుర్గమ్మ కొడుకులా లేరు? లాగా ఏంటండి వాళ్ళే. ఆ వస్తున్నదే దుర్గమ్మ కొడుకులా లేరు? లాగా ఏంటండి వాళ్ళే. రే, ఇప్పుడు నేను ఏం చేసినా ఎందుకు చేస్తున్నారు బాబు, ఏం చేస్తున్నారు బాబు అని ఎదురు ప్రశ్నలు ఏమాక. నోరు మూసుకొని ఉండు, సరేనా? సరేనయ్యా. రా రా చెప్తా. అయ్యా, నేను ఇప్పుడు ఏమన్నానయ్యా? నన్ను కొడుతున్నారు. బతుక్కి దుర్గమ్మ గారిని తోలనాడతావరా? అయ్యా, నిన్ను ఇలా కాదురా. నేనా? అసలు దుర్గమ్మ గారంటే ఎవరనుకున్నావురా? బెజవాడకి కనక దుర్గమ్మ, ఈ ఊరికి దుర్గమ్మ దేవతరా. అసలు దుర్గమ్మ పిల్లలు పుట్టింది ఈ ఊరి కోసం, ఈ ఊరి జనం కోసం. అది తెలుసారా నీకు? ఈ ఊరి కోసం, ఈ ఊళ్ళోని జనం కోసం దుర్గమ్మ, ఆవిడ పిల్లలు
ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా లెక్క చేయర్రా. చివరికి వాళ్ళ జీవితాలు వీధుల పాలైపోయినా సరే చెప్పిన మాట కోసం ప్రాణాల్ని పణంగా పెడుతుంది ఆ కుటుంబం. రేయ్, నువ్వు చూస్తూ ఉండో. పాల ఫ్యాక్టరీ తీసుకురావడం కోసం వాళ్ళ ఇల్లు కూడా తాకట్టు పెడతారు. అవసరం అయితే ఇల్లు అమ్మేస్తారు, తెలుసా నీకు? ఆ తర్వాత చిన్న పూరి గుడిసెలో ఉండి ఊరి జనం ఆనందిస్తుంటే వాళ్ళు సంతోషిస్తారా? అలాంటి గొప్ప కుటుంబం గురించి నోటికొచ్చి మాట్లాడతావా? రేయ్, చంపేస్తానని ఏమనుకుంటున్నావా? రేయ్, అసలు దుర్గమ్మ కొడుకులు అంటే ఏమనుకుంటున్నారా? సన్నాసులు అనుకుంటున్నావా? రేయ్, అమ్మ మాట నిలబెట్టడం కోసం అవసరమైతే ఆ లొంటి మీద బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తారు. రేయ్, అసలు నిన్ను అంతంత మాట్లాడతావా? బాబు, మీరా? ఏం లేదు బాబు, ఏదో తెలియక వాగేశాడు. నేను మందలించి పంపించేస్తాను కానీ మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి. అయ్యా, అసలు ఇక్కడ ఏం జరిగిందయ్యా? రేయ్, ఏం జరగాలో అదే జరిగిందిరా. ఇదిగో, ఎక్కడ తగలాలో అక్కడ తగిలే ఉంటుంది. రా వెళ్దాం. నమస్కారం దుర్గమ్మ గారు. నమస్కారం వకీలు, కూసోండ్రి. కొంచెం మంచినీళ్ళు తెప్పించండమ్మా. గట్లనే. పద్మావతి, వకీలు వచ్చిండు, కాస్త మంచినీళ్ళు పట్టుకురామ్మా. వకీలు, ఏమైనది? పాలకేంద్రం రానికే పనులన్నీ పూర్తయినాయా? ఆహా, ఈ అర్జీలు పూర్తి చేసుకుని మీ అబ్బాయిలు సింహాద్రి బాబును సేనయ్య బాబుని కలిశాను. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలమ్మా. మీ అబ్బాయిలు ముత్యాలమ్మా, ఆణిముత్యాలు. మీ అమ్మ దుర్గమ్మ గారు ఈ ఊరి కోసం, ఊరి జనం కోసం, వాళ్ళ మంచి కోసం, వాళ్ళ బాగు కోసం మన ఊరికి పాల ఫ్యాక్టరీ రావాలని గట్టిగా కోరుతున్నారు. అందుకోసం మీ ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. అందుకోసం మీరు కూడా అంగీకరించాలి అని ఊరికి అన్నానంతే. వెంటనే సింహాద్రి బాబు గారు మారు మాట్లాడకుండా సంతకం చేశారు. శని బాబు గారైతే చాలా సంతోషంగా నిశాని వేశారమ్మా. వాళ్ళలా సంతకాలు వేలిముద్దులు వేస్తూ ఉంటే వాళ్ళ కళలో ఆనందం చూశానమ్మా. ఆహా, అలాంటి కొడుకులు కన్నా మీరు నిజంగా అదృష్టవంతాలమ్మా. వాళ్ళని చూస్తే నాకేమనిపించిందో చెప్తే అది మీకు అతిశయోక్తి అనిపించొచ్చేమో గాని నిజంగా మీ పిల్లలు పితృవాక్యాన్ని తూచా తప్పకుండా పాటించిన ఆ శ్రీరామచంద్రుడి కంటే గొప్పవాళ్లమ్మా. మరి ఏమనుకున్నావు వకీలు? అది నా కోడలు దుర్గంటే. అమ్మతనంలోని గొప్పతనం బిడ్డల్ని అట్టా పెంచినాది. మరి ఇకపోతే ఈ పత్రాల మీద మిగతా మీ ఇద్దరి పిల్లలు అంటే యాదగిరి, పాండు నిశాల్ని వేస్తే ఆ తర్వాత
మీరు నిశాని వేస్తే నేనింకా ఆ పాల ఫ్యాక్టరీ పని మీదే ఉంటాను. అత్తమ్మా వాళ్ళిద్దరిని విలు. గట్లనే. యాదగిరి, పాండు, రాండ్రా, మీ అమ్మ పిలుస్తా ఉండాది. ఆగండి. యాడికి పోతున్నారు? బామ్మ పిలుస్తుందిగా, గందుకే పోతున్నా. ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? తెలీదు. మరి తెలియకుండానే ఎందుకు పోతున్నారు? అసలు ఎందుకు పిలిచినాదో నీకు తెలుసా? తెలుసు కాబట్టే మిమ్మల్ని పోవద్దంటున్నాను. మీరు పోనీకి వీల్లేదు. ఆగండి. ఏయ్, నీకేమైనా పిచ్చి కింద? ఎందుకు ఇలా చేసావు? ఉండండి, చెప్తాను. అబ్బా, ఒరే పాండు, ఇప్పుడు పోండ్రి. పాండు, పోండ్రి. రారా. రండి బాబు, ముందు మీరు వేలుముద్ర వేయండి. ఈ చెయ్యి కాదు బాబు, ఆ చెయ్యి. పాండు, ఏంద్రా ఏడికా కట్టేంది? అమ్మా గది మంగ. ఏం లేదత్తమ్మా. పండ్ల రసం. గద్దే
నాకు నీరసంగా ఉందని పండ్ల రసం తీసిస్తానని పండు కోస్తుండగా ఆయన వేలు కోసుకున్నారత్తమ్మా. గట్లనా? వకీలు, ఇప్పుడేం చేద్దాం? ఇంకేం చేస్తావమ్మా? ఆ వేలిగాయం మానే వరకు ఆగాల్సిందే. గంతదాకా ఎందుకు? గా కట్టు తీసేసి నిశాన వేయుండ్రి. అలా వేయకూడదమ్మా. తెగిన వేలుతో వెలుబుతో వేయకూడదు. సరే, మీరు 2 దినాలు ఆగి రండి. అలాగేనమ్మా, ఉమ్, నేను వెళ్ళొస్తాను. మంచిది. వదినా, నీ బుర్రే బుర్ర. అమ్మో, నీ తెలివి అమోఘం వదినా. అన్నయ్యలిద్దరూ నిషాని వేయడం ఖాయం, ఈ ఆస్తులు కరిగిపోవడం ఖాయం అనుకున్నాను. కానీ క్షణాల్లో అంతా మార్చేశావు. నువ్వు సామాన్యురాలు కాదు వదినా. అసలు అప్పటికప్పుడు అంత తెలివిగా ఎలా ఆలోచించగలిగావు? పాండు అన్నయ్య వేలు కోయాలన్న ఆలోచన ఎలా పుట్టింది? నిజంగా నీ బుర్ర పాదరసం వదినా. అన్నలు చూశారుగా మా వదిన తెలివి. ఆప్తావేంకా మంగ, ఇలా చేయడం వల్ల అమ్మ ఊరికిచ్చిన మాట ఏం కావాలి? అమ్మ పరువేం కావాలి? నా వేలు కోసి నిశాన వేయకుండా అడ్డుపడ్డా. ఆ తర్వాత అయినా మేము నిశాన వేస్తాం కదా. గదే కదా, ఇంతోటి దానికే ఇంత పిచ్చి పని చేయడం ఎందుకు? అదేంటన్నా అలా అంటావు? వదిన అంత గొప్ప పని చేస్తే అది పిచ్చి పని అంటావేంటి? అయినా నువ్వు మాట్లాడేదేమైనా బాగుందా? పిన్ని ఏం చెప్తే అది చేసేస్తావా? సంధ్య వదిన్నే ఒక మాట కూడా అడగవా? వదిన నీతో జీవితాంతం కలిసి నడిచే మనిషి. ఇలాంటివి తనకి చెప్పి చేయాలన్నా కనీస ఆలోచన కూడా నీకు తట్టలేదంటే ఏమనుకోవాలన్నయ్యా? తప్పు చేసిందని, పిచ్చి పని చేసిందని మంగ వదిన్ని అండం కాదు. నువ్వు సంధ్య వదినికి ఒక్క మాట కూడా చెప్పకుండా నిశాని వేయడానికి ఎలా సిద్ధపడ్డావు? అదే పెద్ద తప్పు. గీళ్ళకెన్ని చెప్పినా, ఎంత మంచి చెప్పినా చెవిటోళ్ల ముందు శంఖ మూదినట్టే. మన కాయసం బుట్టుడు తప్ప ఇలా అర్థం చేసుకునేది లేదు, మారేది లేదు. వాళ్ళు ఒప్పుకున్నాక మేము ఒప్పుకోకపోతే, నిజాన్ని ఏయకపోతే మంచిగుంటదా? సింహాద్రి బావగారి కంటే సర్కారు ఉద్యోగం, బస్తు పైసలు సంపాదిస్తుండు. గీ ఆస్తి లేకున్నా ఆయనకి లెక్కే లేదు. గందులోను ఒంటికాయ సొంటి కొమ్ము. గాయనకు ఆస్తి ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఇంకా సీనయ్య అంటారా? సీనయ్య అత్తమ్మకి ముద్దుల కొడుకు. అత్తమ్మ నూతిలో దూకమన్నా దూకుతాడు. మీరు గట్లనే దూకుతే మీరు కట్టుకున్న పెళ్ళాల సంగతి ఏంది? ఒకసారి ఆలోచించండి. ధనం పదవే, వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు మారరు. నడు.